చూసి ఇంతగా భయపడే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. అది కుక్క అండి. పెద్ద పులి కూడా దాని ముందు బలాదు. దానికి మీ కోడలకున్నంత పౌరుషం ఉంది. చాలండి, మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గుగా ఉంది. నువ్వేనా? దూరం నుంచి చూసి అనుమానపడ్డాను. ఏంట్రా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ముందుగా చెప్తే స్టేషన్కి కారు పంపించేదాన్ని కదా. అర్జెంట్ పనుండి వచ్చేసాను చిన్నమ్మా. సర్లే, అమ్మా వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు చిన్నమ్మా. నిన్ను అడిగానని చెప్పమన్నారు. సరే, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు. గెస్ట్ రూమ్ తెలుసు కదా, వెళ్ళి స్నానం చేసి వచ్చేయి. భోంచేద్దు గాని. వద్దు చిన్నమ్మా, దారిలోనే తినేశాను. ఆకలి లేదు. నేనొకసారి చెప్పానే, మా అక్కయ్య వాళ్ళ అబ్బాయిని. ఇతనే, పేరు రమేష్. నమస్కారం అండి. నమస్తే బాబు. ఈవిడ దేవమ్మగారని నాకెప్పటినుంచో తెలుసు. తీరిక సమయాల్లో సంఘసేవ చేస్తూ ఉంటారు. అసలు తీరికెక్కడదండి? అవునవును, మీ ఆయన సేవలతోనే సరిపోతుంది. ఇంకా సంఘసేవ ఎక్కడ చేస్తారు? ఆయనకి చేయడమే ప్రపంచానికి చేసినంత. ఎవరు? నువ్వే ఎక్కువంటే నీతో పాటు మీ చుట్టాల్ని కూడా తీసుకొస్తున్నావా? అబే, మా చుట్టం కాదమ్మా, మీ చుట్టమే, మీ చుట్టమే. మా చుట్టమా? అవునమ్మా. నా పేరు రమేష్ అండి. నేను నీతోనే కాదు బాబు, మాతో కూడా అంతే. అదేం పెద్దగా పట్టించుకోవద్దు. కాకపోతే ఆవిడతో పాటు ఈ ఇంట్లో ఓ కుక్కుంది. దానికి అందకుండా ఉంటే చాలు. చాలండి, చెప్పొచ్చారు. ముందు మీరు కూర్చోండి. అదేం లేదురేరా, ఆవిడగారే, మీ తమ్ములంగారు ఏరుకోరు తెచ్చుకున్న వీరపత్ని. పేరు నందన. ఆ వీరపత్ని అన్న మాట కరెక్ట్గా మ్యాచ్ అయిందండి. ఆవిడగారి గురించి నీతో తర్వాత మాట్లాడతానులే. నువ్వెళ్ళి స్నానం చేసిరా. అలాగే. అయ్యో పాపం, అతనికి అసలు విషయం చెప్పలేదే. ఏంటది? ఆ కుక్కకు కాస్త దూరంగా ఉండమనండి. దానికి అసలే కోపం ఎక్కువ. కొత్త మనుషులను చూస్తే ఊరుకోదు. పైగా మీ మనుషులంటే అసలు పడదు. కాస్త జాగ్రత్తని చెప్పండి. మీరిలా భయపడుతూ మాట్లాడితేనే ఆ మహాతల్లి మరీ రెచ్చిపోతోంది. ధైర్యంగా ఉండాలి. ఉంటానండి, ధైర్యంగానే ఉంటాను. ఎటొచ్చి ఆ కుక్క కనిపిస్తేనే తెలియకుండానే కాళ్ళల్లోంచి సన్నగా వణుకు మొదలవుతుంది. తెలియకుండానే అది వెనుపూస దాకా పాకిపోతుంది. ఆ తర్వాత మొత్తం చేతులు కాళ్ళన్నీ చచ్చుబడిపోతాయి. అప్పుడు పరిగెత్తాలన్నా పరిగెత్తలేను. నా బాధ ఎవరికి చెప్పుకోను. ఆ కుక్కకి నాకు ఎన్ని జన్మల పగుందో ఏమో మరి. మళ్ళీ ఏమైంది? ఏం లేదు, పిలుపు వినిపించింది, లేచి నుంచున్నాను. ఎవరి పిలుపు? అదంతా ఇప్పుడు ఎందుకులేండి, వచ్చిన పని అయిపోయింది కదా. మళ్ళీ మీ కోడలు తిరిగి వచ్చినా రావచ్చు. ఆ తర్వాత ఆవిడకి కోపం వస్తుంది. ఆవిడ గారి కుక్కకి ఆవేశం తన్నుకొస్తుంది. ఎందుకులేండి, ఆ కుక్క ఇంట్లో లేనప్పుడు చెప్పండి, మళ్ళీ వస్తాను. మీరు మాత్రం గృహప్రవేశానికి తప్పకుండా రండే. అంత తొందర దేనికండి? చెప్పాను కదండి, పిలుపు వినిపించిందని. ఆ పిలుపులో కూడా ఓ రకమైన కసి ధ్వనించింది. మీరు వినలేదా? నాకలా ఏం అనిపించలేదే. దానికి కొంత అనుభవం కావాలండి. నీ వెళ్ళొస్తాను. అదేంటండి, మీ చీర మర్చిపోయారు. వెళ్ళొస్తానండి. అమ్మో, ఏంట్రా, స్నానం చేయలేదా? లేదు చిన్నమ్మా, సాయంకాలం చేస్తానులే.
సరే నీ ఇష్టం. ఆవిడ వెళ్ళిపోయారా? ఆ ఇప్పుడే నువ్వు రాకముందు వెళ్ళిపోయింది. ఉమ్. ఈ మధ్య నువ్వు ఫోన్ కూడా చేయడం లేదు, ఇక్కడ కబుర్లేవి తెలియడం లేదు. అయినా అదేంటి చిన్నమ్మ అలా చేశారు? మాకు కనీసం ఫోన్లో అయినా చెప్పలేదు. ఎవరిని పిలవకుండా మోహన్ పెళ్ళేంటి అలా చేశారు? ఏం చెప్పను, అంతా నా కర్మ. ఆ పెళ్లికి మేమే వెళ్ళలేదు, మిమ్మల్ని ఎక్కడ పిలుస్తాం? అదేంటి? ఏం చెప్పను, చెప్పుకుంటే సిగ్గుచేటు. అందుకే ఎవరికీ వివరాలు చెప్పలేదు. నీ తమ్ముడేం తక్కువ తిన్నాడా? మాకెవరికీ చెప్పకుండా ఈ పాపిష్టి దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చేశాడు. అప్పట్నుంచి ఈ తద్దినాన్ని భరిస్తూనే వస్తున్నాం. అదేంటి చిన్నమ్మ అలా అంటావు? ఇంకేమనాలి? ఈ మనిషికి ఓ మంచి లేదు, మర్యాద లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. చూసావు కదా నీతో ఎలా బిహేవ్ చేసిందో. మొగుడు అడుగులకి మడుగులొత్తుతున్నాడని పొగరు. ఇక మీ చిన్నాన్నగారున్నారనుకో, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎన్నిసార్లు ఏం చెప్పినా వాళ్ల గొడవేదో వాళ్ళని పడని నీకు నాకు ఎందుకంటాడు. వీళ్లతో చచ్చిపోతున్నాననుకో. అలాగా? అవును. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలన్నా చిన్నతనంగానే అనిపిస్తోంది. అందుకే తేలుకుట్టిన దొంగలాగా నోరు నొక్కుకొని పడుంటున్నాను. అది ఈవిడిగారికి మరింత అలుసైపోయింది. ఆ నోటికి అద్దు అదుపు లేదు. ఓ పక్కన ఆవిడగారి కుక్క అరుస్తూ ఉంటుంది, మరో పక్క ఈవిడ గోల చేస్తూ ఉంటుంది. ఈవిడగారు ఈ ఇంటికొచ్చిన దగ్గరనుంచి మనశ్శాంతనేదే లేకుండా పోయిందనుకో. నన్నెన్ని మాటలందో తెలుసా? ఆవిడగారు నన్నేదే ఉందిలే, మన బంగారం మంచిదైతే ఈ అవస్థలు ఉండుండేవి కావు. ఇదంతా మోహన్కి తెలుసా? ఎందుకు తెలీదు? అదే కదా చెప్తున్నాను, అన్నీ తెలుసు. తెలిసినా పెళ్ళానికే వత్తాసు పలుకుతూ ఉంటాడు. సుప్రతీక గురించి నీకు తెలుసు కదా? విన్నాను. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక గాని మాకు ఆవిడ విలువ తెలిసి రాలేదు. పాపం అమాయకురాలు. ఈ విధవ నానా రకాలుగా హింసించాడు. అయినా అన్నీ భరించేది. ఎప్పుడూ ఏదీ చెప్పుకునేది కాదు. ఎంతో అణకువున్న అమ్మాయి. బంగారం లాంటి అలాంటి అమ్మాయిని బయటికి పంపించేసి ఈ కొరివిదెయ్యాన్ని తీసుకొచ్చి కొలువు తీర్చాడు. ఫోన్లే చిన్నమ్మ, నువ్వేం పట్టించుకోవద్దు. కొన్నాళ్ళు పోతే ఆ మనిషి రియలైజ్ అవుతుందేమో. ఏమీ రియలైజ్ కాదు. ఆ మనిషిలో అలాంటి లక్షణాలు మచ్చు కూడా కనిపించడం లేదు. ఏం తిని పెరిగిందో కాని నేనెక్కడా అలాంటి మనిషిని చూడలేదు. బ్రహ్మరాక్షసి. ఎలాగైనా సరే ఆవిడగారిని వదిలించుకోవాలి. చిన్నమ్మ. అవునరా, ఈవిడగారు మనకే రకంగానూ సరిపోదు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇంట్లోంచి బయటికి వెళ్లే తీరుతుంది. ఈలోగానే మనం వదిలించుకోవడం మంచిది. అదెలా చిన్నమ్మ? ఏముంది, నువ్వంటే మోహన్కి బాగా ఇష్టం. మా మాట వినకపోయినా నీ మాట వింటాడు. చిన్నప్పటినుంచి వాడికి నువ్వంటే చాలా అభిమానం. వాడికి ఎలాగైనా నువ్వే నచ్చచెప్పాలి. ఈ రాక్షసి పీడ వదిలించాలి. నేనా? అవును, నువ్వే. ఇది నీ వల్లే అవుతుంది. భలే దానివే చిన్నమ్మ. ఓసారి పెళ్ళైనాక ఇంకా ఈ ఆలోచనలేంటి? అయినా ఏదో చుట్టపు చూపుగా వచ్చినవాణ్ణి. నా పనేదో నేను చూసుకోక ఇలాంటి విషయాల్లో నేనెలా జోక్యం చేసుకోను? అలాగని పట్టనట్టు ఎలా ఉంటావు? ఏ, మా బాధలు నీ బాధలు కాదా? అది కాదు చిన్నమ్మ. ఇంకేం మాట్లాడద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎంతైనా ఇది చాలా పర్సనల్ విషయం. అన్నిటినీ మించి భార్యాభర్తలకు సంబంధించింది. నేనసలు ఈ విషయం మోహన్తో ఎలా మాట్లాడగలను? మాట్లాడగలవు. సమయం చూసి నువ్వే చెప్పు. ఆ మనిషి ఈ ఇంట్లో ఉంటే తరతరాల పరువు మర్యాదలు మంట కలిసిపోతాయని స్పష్టం చెయ్యి. నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావు. నేనసలు అదంతా ఎలా మాట్లాడగలను? పైగా ఇదేమన్నా బిజినెస్ విషయమా? ఎలాగోలా నచ్చ చెప్పడానికి? ఏరి కోరి ఈ ఇంటికి తీసుకొచ్చాడు. మీ మాటల్ని కాదని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఈ విషయంలో ఏదైనా చెప్తే నా మాట వింటాడా? అనవసరంగా నా మర్యాదని నేను పోగొట్టుకున్నవాడిని అవుతాను. అదేం కాదు, నువ్వు చెప్పి చూడు. జరక్కపోతే అప్పుడు చూద్దాం. లేదు చిన్నమ్మ, నా వల్ల కాదు. నీకేంటి సంబంధం అని నన్ను అడిగితే నేనేం చెప్పగలను? అసలు నిజంగానే దీని గురించి మాట్లాడే హక్కు, అధికారం నాకేమాత్రం లేవు. నువ్వే అంటున్నావుగా నా మీద చాలా అభిమానం, గౌరవం అని. ఇక ముందు కూడా అది నిలబెట్టుకోగలిగితే చాలు. లేకపోతే నన్ను ఇంటికి కూడా రానివ్వడు. ఎలా రానివ్వడో నేను చూస్తానుగా. ఆవేశంతో పనులు కావు చిన్నమ్మా. నీకు చెప్పగలిగినంత వాణ్ణి కాను. కానీ నువ్వే ప్రశాంతంగా ఆలోచించి చూడు. ఇది జరిగే పని కాదని నీకే అర్థమవుతుంది. ఇది తప్ప నువ్వేం చేయమన్నా చేస్తాను. అంతేనా?
నువ్వు కూడా చేతులెత్తేస్తే ఇంకా ఈవిడ గారి ఆగడాలకి ఆనకట్ట వేసేదెవరు? ఆ మహాతల్లి ఉనికినే నేను భరించలేకపోతున్నాను. ఆ నందన తన తప్పులు తనే తెలుసుకోవాలి, లేదంటే మోహన్ నచ్చజెప్పాలి. అంతకు మించి వేరే మార్గం లేదు. ఇక నీకు ఇష్టం లేకపోతే ఆవిడ గారితో మాట్లాడడం మానేసేయి. ఆవిడున్న చోటుకి నువ్వు వెళ్ళకు. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ. నువ్వు నొచ్చుకోనంటే నీకు ఇంకో సలహా ఇస్తాను. ఏంటది? ఒకే ఇంట్లో ఉంటూ ఎడమొహం పెడమొహంగా ఉంటే బాగుండదు. నీకు ఆ మనిషి తీరు నచ్చకపోతే నువ్వు చిన్నాన్న వేరే ఇంట్లోకి వెళ్ళుండండి. ఏంటి? మేం వేరే ఇంట్లోకి వెళ్ళుండాలా? ఈ మహాతల్లి వచ్చిందని మేం బయటకు పోయిండాలా? అదిగో మళ్ళీ ఆవేశపడుతున్నావు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అలా చేయడం మనకే మంచిది. కొన్నాళ్ళు మనమే దూరంగా ఉంటే మీ విలువేంటో వాళ్ళకి తెలిసొస్తుంది. అప్పుడు ఆవిడే ఆటోమేటిక్గా ఆవిడ ధోరణి మార్చుకుంటుంది. నువ్వంత దాకా ఓపిక పట్టాలి, అంతే. ఏంట్రా, చిన్న పని చేసి పెట్టమని అడిగితే నువ్వు నాకు ఎదురు సలహాలు ఇస్తున్నావు. ఇంక నేనేం చెప్పను? కాస్త నిదానంగా నువ్వే ఆలోచించు. నేను చెప్తోందేంటో నీకే అర్థమవుతుంది. ఏంటో ఇదంతా నా కర్మ. పదే పదే ఆ మాట అనుకుంటూ నీ మనసు పాడు చేసుకోవద్దు. పాజిటివ్ థింకింగ్ నేర్చుకో, అదే అందరికీ మంచిది. చాలే. అప్పుడెప్పుడో ఆ సైకాలజీ కోర్స్ చేశావు, అందుకే లెక్చర్లు దంచుతున్నావు. ఓ 4 రోజులు ఈ ఇంట్లో ఉంటే నువ్వే నీ బాణీని మార్చుకుంటావు. అదసలు మనిషి కాదురా, రక్తం మరిగిన రాకాసి, కొంపలు ముంచే కొరివి దయ్యం. సర్లే చిన్నమ్మ, ఇప్పుడు అదంతా ఎందుకు? ఎవరన్నా వింటే బాగుండదు. ఆవిడగారు చేసే పనులు మాత్రం బావున్నాయి. ఆవిడ్ని ఏమన్నా చేయని, నీ మంచితనం నీకుంటుంది. నువ్వేం పట్టించుకోవద్దు. ఈ ఒక్క విషయంలో నా మాట విను. నీ మాటన్నా వింటాడేమోనని నీ మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్నాను. నువ్విలా నీరు కార్చేస్తావనుకోలేదు. ఏం చేస్తావ్? ఈ ఆడపిశాచిని నా మీదకి ప్రయోగించి ఊరుకున్నాడా దేవుడు? ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వు భోంచేద్దువు గాని పద. ఈ మాటలకేంలే. ఓసారి మీ అమ్మకి ఫోన్ చెయ్యి, మాట్లాడతాను. చాలా రోజులైంది మాట్లాడి. అలాగే చిన్నమ్మ, భోంచేశాక ఫోన్ చేస్తాను. ఈ పని చేసి పెడితే నీకు 5 లక్షలు ఇస్తానన్నాను. అయినా ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. నాకిలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. అక్కడ అకౌంట్స్లో ఉన్న స్టాఫ్ అంతా చాలా సిన్సియర్ మనుషులు. నాకు ఈ రామాయణాలు వినిపించొద్దు. డబ్బుకు లొంగని మనుషులుంటారంటే నేను నమ్మను. ఈ రోజుల్లో లంచం తీసుకొని వారెవరన్నా ఉంటారా? సారీ మేడం, నాకు ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఏ? వాళ్ళు ఒకవేళ బాలకృష్ణ గారితో ఈ విషయం చెప్పేస్తే? అలా జరిగితే ఇక నీ గొప్పతనం ఏముంటుంది? తెలివిగా అనుకున్నది సాధించాలి. వాళ్ళని మాటల్లో పెట్టి ఎలాగోలా నచ్చజెప్పి డబ్బిచ్చి మన పని జరిపించుకోవాలి. అందుకే కదా నీకంత డబ్బిస్తానంది. అది కాదు మేడం. నో, నీకిప్పటికే చాలా టైం ఇచ్చాను. ఇక ఆగడం నా వల్ల కాదు. ఇంకొన్నాళ్ళు ఇలాగే చూస్తూ ఉండిపోతే వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది కూడా. నాకు విషయం ఫ్రాంక్ గా చెప్పు. ఏంటి మేడం? నీ వల్ల ఈ పని కాదా? అది కాదు మేడం. నువ్వేం కంగారు పడనక్కర్లేదు. నీకిస్తానన్న డబ్బుకి ఎసురు పెట్టను. కాకపోతే వాళ్ళు నీ మాట వినరని అనుకుంటే ఒకసారి వాళ్ళని ఇక్కడికి తీసుకునిరా. ఇక్కడికా? ఏం అలా తెల్లమొహం వేశావు? ఇంపాసిబుల్ మేడం. నో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ సనుత. నాకు ఆ పదం అంటేనే అసహ్యం. వాళ్ళంతా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు మేడం, చాలా సీనియర్ స్టాఫ్. డబ్బు ముందు సీనియారిటీ సిన్సియారిటీ అన్నీ బలాదూర్. నేను చెప్పానని వాళ్ళని ఒకసారి తీసుకునిరా. వాళ్ళు ఇక్కడికి రారు మేడం. పైగా ఏదైనా అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుంది. నువ్వింత చేతకాని వాడవనుకోలేదు. మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారు మేడం. నీ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం అగత్యం నాకు లేవు. నా పని జరిగిపోవాలంతే. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి తీరాలి. నీ వల్ల అవుతుందంటే చెప్పు, లేదంటే ఐ విల్ థింక్ ఆఫ్ సమ్ అదర్ వేస్. అక్కడి వాళ్ళంతా బాలకృష్ణ గారికి బాగా నమ్మకస్తులు. ఒకళ్ళిద్దరు మాత్రం నాకు బాగా దగ్గర వాళ్ళు. మరి చెప్పవే, వాళ్ళు చాలు ఈ పని చేసి పెట్టడానికి. ఇప్పుడే ఏం చెప్పలేను మేడం. వాళ్ళతో ఒకసారి మాట్లాడి. నో, అదంతా ఏం కుదరదు.
ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకునిరా. అది అది నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకురాకపోతే నేనేం చేస్తానో తెలుసా? నువ్వు నా దగ్గర డబ్బు లంచంగా తీసుకుంటున్నావని, నేను చేయమన్న పనులు చేస్తున్నావని బాలకృష్ణకి నీ మీద రిపోర్ట్ చేస్తాను. మై డియర్ మురళీధర్, నిన్ను పూర్తిగా నా గుప్పెట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. నువ్వో పెంపుడు పావురం లాంటి వాడివి. ఎప్పుడంటే అప్పుడు నేను నీ రెక్కలు కత్తిరించగలను. నేను వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళడం, తెమ్మన్న సమాచారం తేవడం తప్పితే సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం నువ్వెప్పుడో కోల్పోయావు. నువ్విలా తోక జాడించవచ్చని నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. అందుకే ఇదంతా ఆలోచించి పెట్టాను. నా పని చేస్తే సరే, లేదా బాలకృష్ణతో ఇదంతా చెప్పేస్తాను. ఆ తర్వాత నాకు పోయేదేమీ ఉండదు. నీ ఉద్యోగమే ఊడుతుంది. ఆ పైన నేను నీకిస్తానన్న డబ్బులు కూడా ఇవ్వను. నీకే రకంగా సాయపడను. నువ్వు రకరకాల కేసుల్లో ఇరుక్కునేలా కూడా చేస్తాను. నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. నా మాట కాదని అనవసరంగా కొరివితో తలగొక్కుంటావో, లేదా బుద్ధిగా చెప్పిన పని చేస్తావో నిర్ణయం నీదే. నువ్వు రోడ్డు మీద పడతావు. నీ సంగతి తెలిసాక నీకెవరు ఉద్యోగం కూడా ఇవ్వరు. అప్పుడు నీ భార్య పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. పాపం, ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. అంత బాధ నీకెందుకు చెప్పు. నేను చెప్పిన పని చేసే, ఇచ్చిన డబ్బు తీసుకో. అందరికీ సుఖంగా ఉంటుంది. ఇంకేం చెప్పొద్దు. నీకు వేరే గత్యంతరం లేదు. ఊ అనేసేయి. ఓకే మేడం. ఎస్, దట్స్ ఇట్. చూడు, ఇక ముందెప్పుడు నేనేదన్నా పని చెప్తే కష్టం నష్టం చేస్తాను చూస్తానని అనద్దు. నీకిప్పుడు అవకాశం లేదు. నీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. ఆ విషయం మర్చిపోవద్దు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ పనిని ఎప్పటికి చేస్తావో చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను మేడం. ఎలాగోలా నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను. అది ఈ బుద్ధి ఇంతకు ముందేమైంది? నిన్ను బెదిరిస్తేనో భయపెడితేనో తప్పితే పనులు కావన్నమాట. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ మిస్టర్ మురళీధర్. వెంటనే చెప్పిన పని చెయ్యి. మూవ్ ఫాస్ట్. హలో సార్. ఓకే సార్, అలాగే సార్, ఇప్పుడే పిలిపిస్తాను. మురళీధర్ గారిని ఒకసారి రమ్మని చెప్పు. సార్ మాట్లాడతానంటున్నారు. సార్, ఏంటి? మురళీధర్ గారు లేరు సార్. లేకపోవడం ఏంటి? ఇవాళ ఆఫీస్కి వచ్చారు కదా, పొద్దున్న నేను మాట్లాడాను కూడా. అంటే అది ఏంటలా నీళ్ళు నవ్వుతున్నావు? ఏమైంది? ఏం లేదు సార్, ఆయన హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళారట. హాఫ్ డే లీవ్ పెట్టారా? అవును సార్, ఆయనతో పాటు రావు గారు, సుందరం గారు కూడా లీవ్ పెట్టి వెళ్ళారట. రావు సుందరం వాళ్ళు కూడా లీవ్ పెట్టి వెళ్ళారా? ఎస్ సార్. ఆశ్చర్యంగా ఉంది. మురళీధర్ గారు ఎప్పుడు హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళరు. ఏదైనా అర్జెంట్ పని వచ్చిందేమో. ఏమో సార్. ఆయన సరే, వీళ్ళిద్దరు కూడా ఇంత సడన్ గా లీవ్ పెట్టి ఎందుకు వెళ్ళారు? ఏమో తెలియదు సార్. సరే, నువ్వెందుకంత భయపడుతున్నావు? ఏం లేదు సార్. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఈ విషయం చెప్పడానికే కంగారు పడిపోతున్నావు. అబ్బే ఏం లేదు సార్, ఏం లేదు. నాకు ఒంట్లో బాగాలేదు, అందుకని. ఓహో సరే, నువ్వు వెళ్ళు. హలో, పర్సనల్ డిపార్ట్మెంటా? ఎవరు? కేశవా?
నేనే. మురళీధర్ గారు హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళారా? ఆహా. ఏంటి పర్సనల్ వర్క్ ఉందని అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయారా? రావు సుందరం కూడా లీవ్ పెట్టారట. వాళ్ళెందుకు లీవ్ తీసుకున్నారు? ఏంటి వాళ్ళు కూడా పర్సనల్ వర్క్ అర్జెంట్ అని చెప్పి వెళ్ళిపోయారా? అబ్బే ఏం లేదు, మురళీధర్ గారితో సార్ ఒకసారి మాట్లాడాలన్నారు. సర్లే. హలో, నమస్కారం అండి. నేను బాలకృష్ణ గారి పిఎని మాట్లాడుతున్నాను. మురళీధర్ గారు ఉన్నారా? లేరా? అదేంటి, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి లీవ్ పెట్టి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు. అలాగా, అయితే ఇంటికి రాలేదన్నమాట. మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటారు? సరే, ఎనీవే థ్యాంక్స్.